ఆకాశానికి నిచ్చెన 4వ భాగం. మాధవ్ ఇంటి నుంచి తిరిగొచ్చిన విద్యాధరి ఇంట్లోకి అడుగుపెట్టడం ఆలస్యం. అత్తగారు నిలదీసింది, ఎక్కడికి వెళ్ళొస్తున్నామని. కాళ్ళు లాగుతుంటే డాక్టర్ సలహా ప్రకారం వాకింగ్కు వెళ్ళొస్తున్నాను. వెళ్లేదానివి, నాకు చెప్పి వెళ్ళాలని జ్ఞానం నీకు లేకపోయింది. మీరందరూ నిద్రపోతుంటే ఎలా చెప్పాలి? నిద్రాభంగం కలిగించకూడదని వెళ్ళాను. మాటలు ఎన్నైనా చెప్తావు. రాజ్యం కోపంగా అంది. వదిన, పాలవాడు ఇంతవరకు రాలేదు. కాఫీ తాగకపోతే ప్రాణం పొయ్యేలా ఉంది. ఆ మహాతల్లి బయటకు వెళ్ళింది. పాలవాడు వచ్చి వెళ్ళిపోయి ఉంటాడు. పొద్దున్నే నువ్వైనా నిద్రలేచి ఉండాల్సింది. నా మాటే చెప్పావు. రాత్రంతా కాళ్ళు ఒకటే తీపులు, నిద్రపడితే ఒట్టు. మంగా, నీ మాటలు చిరాకు తెప్పిస్తున్నాయి. నీ గురకలు ఇల్లంతా ధ్వనిస్తుంటాయి. నీకు నిద్ర పట్టలేదంటే ఎలా నమ్మాలి? ఇంట్లో ఉన్నాననేగా నీకు లోకవయ్యాను. నీ ఇష్టం వచ్చినట్లు అంటున్నావు. ఎప్పటికైనా పడ్డవాడు చెడ్డవాడు కాదులే. నీ సామెతలకేం గాని వెళ్ళి పాలు పట్రా అంది. తప్పుతుందా? వెళ్తున్నాను అని గొణుక్కుంటూ విద్యాధరి వంక తీక్షణంగా చూసి బయలుదేరింది. హరీష్ విజిల్ వేసుకుంటూ వచ్చాడు. అంతా ఇక్కడే ఉన్నారు, ఏమిటి విషయం అడిగాడు. విశేషాలు మాకేముంటాయి? ఉంటే నీకుండాలి. నిన్నటి నుంచి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు? ఆమెకు సమాధానం ఇవ్వలేదు. గోడకు బిగించిన ప్లాస్మా టీవీ వంక ఆశ్చర్యంగా చూసి, ఇంత పెద్ద టీవీ మన ఇంటికి ఎలా వచ్చింది? పాత టీవీ ఏమైంది? పాత టీవీ సంగతి అడగకు, అది పాడైపోయింది. ఇంట్లో టీవీ లేక ఎలా తోస్తుంది? కోడలు తన తండ్రికి చెప్పి కొత్త టీవీ ఏర్పాటు చేసింది. ఇంత పెద్ద టీవీ హాల్లో ఉండాలా? కనీసం 1,00,000 పైన ఖరీదై ఉంటుంది. విద్య, నీకు బొత్తిగా ఆలోచన లేకుండా పోతోంది. భర్త ఉద్యోగానికి బైకు పైన వెళ్ళలేకపోతున్నాడు. ఓ కారు కొనాలని మీ నాన్నతో చెప్పొచ్చుగా అన్నాడు. అదేమిటి, గ్యారేజీలో కారుందిగా. అది ఏ కాలం నాటిది? పేరుకే ఉంది గాని పాత సామాన్ల వాడికి ఉచితంగా ఇస్తామని చెప్పినా వద్దనేస్తాడు. నాకెలా తెలుస్తుంది? మీకు కారుందని అత్తగారు గొప్పగా చెప్తే నమ్మాను. అయినా మీకు బైక్ ఉండగా కారు అవసరమేముంది? అవునులే, ఇంట్లో కూర్చునేదానికి నీకెలా తెలుస్తుంది నా పాటలు? ఇంటి నుంచి ఆఫీసు 15 మైళ్ళ దూరంలో ఉంది. ట్రాఫిక్లో వెళ్ళడం కష్టంగా ఉంటుంది. మీ నాన్నను వెంటనే ఓ కారు కొనివ్వమను. టీవీ అడిగితే కొనిచ్చారు. కారు కావాలని అడిగితే బాగుండదు. అల్లుడిగా మీరు ఫోన్ చేసి అడగండి. కాదంటారని భయమా? నాకెందుకు భయం? అడుగుతాను. అవునరా, మామగారిని అడగడానికి సిగ్గెందుకు? నువ్వు కోరడం, ఆయన కాదనడం జరగదు. అల్లుడి కోరిక తీర్చడం విధాయకమే. ఆలస్యం చేయకు, వెంటనే ఫోన్ చేయి అంది. హరీష్ తన గదిలోకి వెళ్ళాడు. పాలు రాగానే కాఫీలు తయారు చేసి అందరికీ ఇచ్చింది. ట్రేలో 2 కప్పులతో వచ్చి తాను కప్పు తీసుకుని కూర్చుని కాఫీ ఆస్వాదించసాగింది. తనకేం పట్టనట్లు కాఫీ తాగుతున్న విద్యాధరిని చూసి భరించలేకపోయాడు. చివాల్న లేచి ఆమె చేతిలోని కాఫీ కప్పు నేలకేసి కొట్టాడు. విద్యాధరి భృగుటి ముడిచి తీక్షణ దృక్కులతో వస్తున్న కోపాన్ని అదుపులో ఉంచుకొని, నాన్నకు ఫోన్ చేశారా అని అడిగింది. అడిగాను. ముఖం వాచెట్లు చివాట్లు తిన్నాను. మొదటిసారి అల్లుడు నోరు తెరిచి అడిగాడని కారు కొనివ్వచ్చును కదా. అమెరికా నుండి మా చైర్మన్ ఫోన్ చేశాడట. నేను ఉద్యోగానికి సరిగ్గా రావడం లేదని, వచ్చినా పని చేయడం లేదని, ఇతర ఆఫీస్ స్టాఫ్ని పని చేయకుండా ఆటంకపరుస్తున్నానని చెప్పాడట. ఆఫీసుకు వరుసగా సెలవులు లేకుండా 3 నెలలు వెళ్ళి పని సక్రమంగా చేయగలిగితే కారు కొనిపెడతాను అన్నాడు మీ నాన్న. అదేం షరతు? ఆ విధవ ఆఫీసుకు వెళ్ళాలనిపించడం లేదు. అవతల నాకు అర్జెంట్ పనులుంటాయి. కదలకుండా ఆఫీస్లో 8 గంటలు కూర్చోవడం నా తరం కాదు. కారు ఇవ్వకపోతే ఏమవుతుంది? నేను కొనుక్కోగలను. నాకు ఆ సత్తా ఉంది. అది అలా ఉండాలి. ఒకళ్ళను అడిగి లేదనిపించుకోవడం కన్నా మనమే ఓ కారు కొని చూపించాలి. పచార్లు చేస్తున్న వాడల్లా ఆగి భార్య ముఖంలోకి చూసి, నిజంగా అంటున్నావా లేక ఆట పట్టిస్తున్నావా? నిజంగానే అంటున్నాను. నేను సరిగా ఆఫీస్కు వెళ్ళడం లేదని, బయట తిరుగుళ్ళు ఉన్నాయని నిజంగా చైర్మన్ చెప్పి ఉంటాడా? అమెరికాలో ఉన్న అతనికి ఇలాంటి సిల్లీ విషయాలు ఎలా తెలుస్తాయి? ఒకవేళ నా గురించి మీ నాన్నకు నువ్వు చెప్పి ఉండలేదు కదా. నాకేం పట్టిందని చెప్తాను? ఏనాడైనా మీ విషయాలు నాకు చెప్పి ఉన్నారా? ఇంటి పట్టున ఎన్ని గంటలు ఉంటున్నారు? మనం మాట్లాడుకోక ఎన్ని రోజులైంది? ఉద్యోగం సరిగ్గా చేయకపోతే ఎవరైనా అంటారు. పగిలిన కప్పు ముక్కలు డస్ట్బిన్లో పడేసి కాఫీ మరకలను తుడిచింది. అది కాదు విద్య, నేను మగాడిని. ఎన్నో వ్యాపకాలుంటాయి. తిరగడానికి కారు అవసరమని నీకు అనిపించడం లేదా? అనునయంగా అన్నాడు. చూడండి, నాకు చెప్పి ప్రయోజనం లేదు. మీకు కారు కావాలనిపిస్తే అత్తగారిని అడగండి. కట్నం డబ్బులోంచి ఇస్తుంది. నన్ను మాత్రం అడక్కండి. నేను జోక్యం చేసుకోను. చిచి, నిన్ను పెళ్లి చేసుకుని పెద్ద పొరపాటు చేశాను.
కాలు నేలకేసి బాదుతూ అన్నాడు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, విడాకులు కావాలా? హరీష్ ఉలిక్కిపడ్డాడు. విడాకులు కోరుతోంది అంటే ఏదో జరిగుండాలి. జాగ్రత్తగా మెలగాలి తను. ఈ తరుణంలో విడాకుల ప్రసక్తి రాకూడదు. ఎలా లేదన్నా విద్యాధరి 200 కోట్ల ఆస్తికి వారసురాలు. మనసంతా చిరాగ్గా ఉంది. యథాలాపంగా ఏదో అనేశాను, సారీ, నా మాటలేవి మనసులో ఉంచుకోకు అన్నాడు హరీష్. ఉద్యోగానికి తిన్నగా హాజరవుతానని చెప్పకుండా మాట దాటవేశాడు. మర్నాడు మాధవ్ పెందలకడ నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని మొక్కలకు నూతి నుండి నీళ్లు తోడిపోశాడు. స్నానం చేసి నొసటన తిలకం ధరించి వేప చెట్టు కింద కూర్చుని దైవ ప్రార్థన చేశాడు. ఓ గంట దాకా ప్రార్థన చేసి ముగించాడు. కళ్ళు తెరిచాడు. ఓ 100 మంది అక్కడికొచ్చున్నారు. వారందరి వంక చిరునవ్వుతో పలకరించి నమస్కరించాడు. నిన్న వచ్చిన వ్యక్తి కూర్చుని ఉన్నాడు. మాధవ్ దృష్టి అతనిపై నిలిచింది. ఆ వ్యక్తి లేచి నమస్కరించాడు. మీ కాలునొప్పి తగ్గిందా? నెమ్మదిగా అడుగుతారేం బాబు? మీ నోటి వాక్య ఫలితం నొప్పి పూర్తిగా మాయమైంది. 3 నెలల తర్వాత రాత్రి సుఖంగా నిద్రపోయాను. ఉడతా భక్తితో ఈ పళ్ళు, మిఠాయి డబ్బా, దానిపై 1116 తెచ్చి సమర్పించబోయాడు. నా గొప్పతనం ఏమీ లేదు, అంతా భగవత్ సంకల్పం. ఇవి నేను పరిగ్రహించజాలను. ఈ పండ్లు, మిఠాయి మీ పిల్లలకు ఇవ్వండి, సంతోషపడతారు. ఆ డబ్బు ఏ అనాథాశ్రమానికో ఇవ్వండి. తృణీకరించకండి. నా కోరిక మన్నించి స్వీకరించండి. మీరు తీసుకోకపోతే ఇక్కడి నుంచి కదలను. మొండికేశాడు. మీ తృప్తి కోసం ఈ అరటిపండు ఒకటి స్వీకరిస్తాను, సరేనా? ఆ వ్యక్తి కొంత నిరాశతో వెళ్ళిపోయాడు. మాధవ్ ఆ రోజు అక్కడ వారిని ఉద్దేశించి మనుషుల ప్రవర్తన ఏ విధంగా ఉండాలన్న విషయంపై సంభాషించాడు. అతని మాటల్లోని సత్యాన్ని గుర్తించారు. హృదయాలకు హత్తుకునేలా మాధవ్ మృదుమధుర భాషణకు ముగ్ధులయ్యారు. అతను సూచించిన పద్ధతులను నిష్కల్మషంగా ఆచరించాలని నిశ్చయించుకున్నారు. అంతా లేచి నిలబడి, మాధవ, నీ మాటలు అమృతపాయం. మా కళ్ళు తెరుచుకున్నాయి. ఈ క్షణం నుండి చిత్తశుద్ధితో ఆచరిస్తాం. సంతోషం, నా మాటలు విన్నారు. కనీసం వారానికి ఒకసారి మంచి పని చేయండి. అందువలన పొందే ఆనందం ఏమిటో చెవి చూడగలరు. అంతా అంగీకరించారు. మాధవ్ లేచి నిల్చుని వారందరికీ నమస్కరించాడు. జనం తలలు వంచి నమస్కరించి అతని నుండి సెలవు తీసుకుని ఇంటిదారి పట్టారు. విశ్వనాథం అప్పటికే ఇంట్లోకి వచ్చి ఎదురు చూస్తున్నాడు. మాధవ్ రాగానే ఇరువురికి టిఫిన్ పెట్టింది. తినడం పూర్తయింది. గదిలోకి వెళ్ళి దుస్తులు మార్చుకున్నాడు. మాణిక్యం ఎక్కడికి అన్నట్లు కొడుకు వంక చూసింది. ఖాదర్ షాప్ వరకు వెళ్ళొస్తాను. భోజనాల టైం కల్లా వచ్చేయి. మామయ్య నువ్వు రాందే భోజనం చేయడు. సరేనని తలూపి బయలుదేరాడు. దారిలో అతడిని చూసిన వారు భక్తితో తలలు వంచి నమస్కరించారు. బస్ ఎక్కి కూర్చున్నాడు. ప్రయాణికులలో కొందరు గుర్తించి సీట్లోంచి లేచి వచ్చి మాటలు కలిపారు. నవ్వుతూ అందర్నీ పలకరించాడు. షాపులో తండ్రి కొడుకులున్నారు. ఖాదర్ కుట్టుమిషన్ ముందు నుండి లేచి మాధవ్ని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. నువ్వు మా షాపుకు ఇక ముందు రావని అనుకున్నాను. ఎందుకలా అనుకున్నావు? స్నేహితుడిని మర్చిపోతానా? ఖాదర్ ముఖం విప్పారింది. బాబా, విన్నావా మాధవ్ ఏమన్నాడో? బాబా తలూపుతూ ఇలా వచ్చి స్టూల్ పైన కూర్చోమని ఆహ్వానించాడు. మీ కాళ్ల నొప్పులు ఎలా ఉన్నాయి బాబా? నీకంతా తెలిసి అడుగుతున్నావా? నీ దయవలన నా కాళ్ల నొప్పులు మాయమైనాయి. ఆగకుండా 10 మైళ్ళ దూరం పరిగెత్తగలను. అయ్యో, అదేం మాట బాబా, నా దయ ఏముంది? అంతా ఆ పైవాడి సంకల్పం. ప్రతివాళ్ళు నీ గురించి మాట్లాడి పొగడని వాడు లేరు. నీవు దేవదూతవు బాబా, అలా అని నన్ను దూరం చేయకండి. ఖాదర్ మీ పెద్దబ్బాయి అయితే నేను చిన్నబ్బాయిని. బాబా పులకరించిపోయాడు. లేచి మాధవ్ చెంపలని ఆప్యాయంగా స్పృశించాడు. ఫోన్ మోగసాగింది. బాబా రిసీవర్ ఎత్తాడు. అవతలివారు చెప్పిన వార్త వినగానే ముఖంలో ఆందోళన ప్రకటితమైంది. రిసీవర్ పెట్టేసి కొడుకుతో చెప్పాడు. రసూల్ ఫోన్ చేశాడు. వెంటనే మనం కొన్న స్థలాల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. కారణమేమిటో చెప్పలేదా? ఎవరో రాళ్లను తొలగించి రాతి స్తంభాలను పాతి ముళ్లతీగ ఫెన్సింగ్ వేస్తున్నారట. మన వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎవరా పనిచేసింది? వాళ్ళు శంకర్ యాదవ్ మనుషులట. దాదాపు 50 మంది. ఇది మా స్థలం, వెళ్ళిపోండని బెదిరిస్తున్నారట. కాలాయాపన చెయ్యొద్దు, పద నేను కూడా వస్తాను బాబా అన్నారు. ఈ ఎండలో మీరెందుకు బాబా? మాధవ్ నాకు సహాయంగా వస్తాడు. అంత దూరం ఎలా వెళ్ళాలా అని తటపటాయిస్తున్నాను. మీ వాళ్లలో ఎవరికీ బైకు లేదా? ఇది అందరికీ చెందిన విషయం కదా, అడిగి చూడు. మాధవ్ అనగా ఫోన్లో అతనికి తెలిసిన వారితో మాట్లాడాడు. అతనికి చిన్నాన్న వరుసైన సలీం తన బైకు కొడుకు చేత పంపించాడు. జాగ్రత్త ఖాదర్, శంకర్ యాదవ్ దుర్మార్గుడు, ప్రాణాలు తీసే రకం. శాంతంగా మాట్లాడి సమస్యను పరిష్కరించండి.
బాబా హితవు చెప్పాడు. ఇద్దరు బైకు పైన బయలుదేరారు. ఆ స్థలాలు పుట్టు పూర్వోత్తరాలు చెప్పసాగాడు. 15 ఏళ్ల క్రితం మేడ్చల్ సమీపంలోని పైడిపల్లి గ్రామంలో నివసిస్తున్న గురువారెడ్డి 20 ఎకరాల ఆసామి. స్వంతంగా వ్యవసాయం చేస్తుండేవాడు. ఒక్కడే కొడుకు. అతని పేరు సమీరారెడ్డి. BA వరకు చదువుకున్నాడు. వ్యవసాయం అంటే గిట్టదు. తండ్రి అనవసరంగా శ్రమపడుతున్నాడని తరచూ వారి మధ్య వివాదం జరిగేది. వర్షాలు సకాలంలో కురవక వ్యవసాయం కుంటుపడసాగింది. వ్యవసాయం చేస్తున్నప్పుడు తీసుకున్న రుణాలు వడ్డీతో సహా పెరిగి పీకల్లో అప్పుల్లో మునిగారు. సమీరారెడ్డి పల్లె విడిచి సిటీలో నివసిస్తుండేవాడు. తండ్రి వ్యవసాయం గురించిన ప్రస్తావన తెస్తే నేను ముందే చెప్పాను, వ్యవసాయానికి రోజుల్లేవని. వింటేనా నాకు అనవసరం అన్నాడు. చేసేదేమీ లేక 10 ఎకరాల ప్లాట్ల కింద విభజించి అమ్మాడు. ఆ ప్లాట్లు కొన్నారు. భవిష్యత్తులో సిటీ పెరుగుతుందని, అక్కడ ఇళ్ళు కట్టుకుంటే సిటీలో కలిసిపోతుందన్న ఆశతో ఎదురు చూడసాగారు. నెలకు కొంత డబ్బు ఇంటి కొరకు కూడబెట్టసాగారు. అడపాదడపా మాలో ఎవరో ఒకరు ఆ స్థలాలని చూసొచ్చేవారం. త్వరలో మా స్థలాలకు సమీపంలో రింగు రోడ్డు వేయబోతున్నారు. ఆ సంగతి తెలిసి కొందరు ఆ స్థలాలపైన కన్నుపడింది. కొంటామని కబురు పెట్టారు. అమ్మకపోతే బలవంతంగా కబ్జా చేస్తామని హెచ్చరించారు. మేము వారి బెదిరింపులకి భయపడలేదు. వాళ్ళు వెళ్ళి శంకర్ యాదవ్ చెవిలో ఊదారు. తన మనుషుల్ని పంపి కబ్జా చెయ్యాలని ఎత్తేశాడు. ఇక్కడికి చేరుకున్నాం. పరిస్థితి ఉద్రేకంగా కనబడింది. యాదవ్ మనుషులు అన్నింటికీ తెగించున్నారు. ఆ స్థలాల యజమానులు, ఆడవాళ్లు, పిల్లలు భేదం లేకుండా వచ్చారు. వాళ్ళు రాతి స్తంభాలను పాతనివ్వకుండా నేలపై వరుసగా పడుకున్నారు. యాదవ్ మనుషులు బండ బూతులు తిడుతూ వాళ్లను గెంటివేయడానికి ప్రయత్నించసాగారు. ఆడవాళ్లు శాపనార్థాలు పెడుతూ మీకు పుట్టగతులుండవు అని మట్టి తీసి వాళ్ల ముఖాలకేసి విసరసాగారు. యాదవ్ మనుషులు వెనక్కి తగ్గారు. అక్కడున్న జనం దాదాపు 200 మంది. రసూల్ ఉద్రేకంతో ఊగిపోతూ కడుపులు మార్చుకొని కూడబెట్టిన డబ్బుతో ఈ స్థలాలు కొన్నాం, రిజిస్టర్ చేయించాం. మీరు ఆక్రమించాలని ప్రయత్నిస్తే ప్రాణాలు దక్కవు. నన్ను చంపాలనుకుంటే ముందుకు రండి. మీలో ఒక్కరన్నైనా చంపి ప్రాణాలు వదులుతాను. మాధవ్ సైగ చేయగా ఖాదర్ యాదవ్ మనుషుల దగ్గరికి వెళ్ళాడు. చూడండి, ఈ స్థలాలు గురువారెడ్డి గారు అమ్మారు. రిజిస్ట్రేషన్ అయినా ఈ స్థలాలు మీవని ఎలా అంటున్నారు? అదంతా మాకు తెలియదు. శంకర్ అన్న చెప్పిండు. ఈ స్థలం తనదని రాళ్లు పాతి రమ్మన్నాడు. చెప్పేదంతా అబద్ధం. దౌర్జన్యం చేసి ఈ స్థలాలలో అడుగు పెడితే చూస్తూ ఊరుకోం. గుంపులోంచి ఓ వ్యక్తి అరిచాడు. ఎవడ్రా కూసిందా మాట? పుచ్చ లేచిపోతుంది, జాగ్రత్త. ఇరుపక్షాల వారు అరుచుకుంటున్నారు. చేతిలో ఆయుధాలతో యాదవ్ మనుషులు సిద్ధమయ్యారు. చేతికి దొరికిన రాళ్ళు రప్పలతో జనం ముందుకు కదలబోతుండగా ఓ జీపు, కారు వచ్చి ఆగాయి. కారులోంచి శంకర్ యాదవ్ దిగాడు. ఇన్స్పెక్టర్, పోలీసులు జీపులోంచి దిగారు. తన మనుషుల వంక చూసి, ఎరా పనిచేయకుండా నిల్చున్నారెందుకు? అడ్డం వచ్చిన వారిని అవతలకి గుంజి పారేసి స్తంభాలు పాతండి, యాదవ్ అరిచాడు. ఇన్స్పెక్టర్, యాదవ్ సాబ్, వీరితో మాట్లాడి కేసు పరిష్కారం చేస్తాను, తొందరపడవద్దు అన్నాడు. చూడండి, ఈ స్థలం యాదవ్ సాబ్ కొన్నాడు. కొన్నట్లు రిజిస్ట్రేషన్ కాగితాలున్నాయి. రిజిస్ట్రేషన్ కాగితాలు మా దగ్గర కూడా ఉన్నాయి. మర్యాదగా మీరిక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదా లాఠీ చార్జీకి ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది. జనంలో ఒక్కసారి కదలిక వచ్చింది. యాదవ్ డౌన్ డౌన్, పోలీసులు జులుం నశించాలి అంటూ అరవసాగారు. సరిగ్గా ఆ సమయానికి కారులో ఏసీపీ అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి కంగారు పడిపోయి ఎస్ఐ అటెన్షన్లో నిలిచి సెల్యూట్ చేశాడు. ఇన్స్పెక్టర్, ఏం జరుగుతోంది ఇక్కడ? సార్, యాదవ్ సాబ్ తన పేరుతో ఉన్న ఈ స్థలంలో రాళ్లు పాతడానికి మనుషులొచ్చారు. ఇవి మా స్థలాలంటూ జనం అడ్డం పడుతున్నారు. రంగంలోకి దిగవలసిన సమయం ఆసన్నమైందని మాధవ్ భావించాడు. ఏసీపీ గారిని సమీపించి నమస్కరించాడు. ఏసీపీ గారు, ఈ స్థల యజమాని గురువారెడ్డి ఈ జనాలకు ప్లాట్లుగా చేసి అమ్మాడు. రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. మీరు స్వయంగా ఈ డాక్యుమెంట్లను పరిశీలించండి. రసూల్ నుండి కాగితాలు తీసుకునిచ్చాడు. ఆ కాగితాలను పరిశీలించిన మీదట ఆ డాక్యుమెంట్లు యథార్థమైనవి అని నిర్ధారణకొచ్చాడు. ఇదే స్థలాన్ని యాదవ్ గారికి ఎలా అమ్మడం జరిగింది? రిజిస్ట్రేషన్ ఎలా చేయబడింది? ఏసీపీ సాబ్, ఈ జాగా నాకు గురువారెడ్డి కొడుకు సమీరారెడ్డి అమ్మాడు. విన్నారా సార్? ఒకే స్థలాన్ని 2 సార్లు అమ్మడం అన్యాయం. తండ్రి బ్రతికి ఉన్నంత వరకు ఈ స్థలంపై సమీరారెడ్డికి హక్కు లేదు. అలా జరగాలంటే తండ్రి అనుమతి అవసరం ఉంటుంది, లేదా పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చుండాలి. న్యాయంగా ఆలోచిస్తే యాదవ్, సమీరారెడ్డి కలిసి కుట్ర పన్నారు, మోసానికి పాల్పడ్డారు. నేను మోసం చేయలేదు. ఏ పని చేసినా పక్కాగా చేస్తాను.
తన మనిషికి చెప్పగా వెళ్ళి బ్యాగ్ తీసుకొచ్చి యాదవ్కి ఇచ్చాడు. ఆ కాగితాలు ఏసీపీ ఇవ్వగా ఆ కాగితాలను చదవబోయాడు. బ్రుకుటి ముడిపడింది. ఓసారి వాటి వంక యాదవ్ వంక చూసి, ఇవి ఏం కాగితాలు యాదవ్ గారు అని అడిగాడు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సార్ అన్నాడు. యాదవ్ గారు, మీరు మతి ఉండి మాట్లాడుతున్నారా? ఖాళీ స్టాంప్ కాగితాలను చూసి రిజిస్ట్రేషన్ కాగితాలంటారేమిటి? యాదవ్ తెల్లబోయి ఆ కాగితాలను చూసి ఆశ్చర్యపోయాడు. ఖాళీ స్టాంపులుగా ఎలా మారాయి? పొరపాటున కాగితాలు తేవడం మర్చాడా? లేదే, ఆ కాగితాలు ఇన్స్పెక్టర్ కూడా చూశాడు. ఏసీపీ సాబ్, ఏదో మోసం జరిగింది. నేను రిజిస్ట్రేషన్ చేయించిన డాక్యుమెంట్లు తెచ్చాను. మీ ఇన్స్పెక్టర్ని అడగండి. వాటిని అతను చూడటం జరిగింది. అవును సార్, యాదవ్ చెప్పింది నిజం. ఇన్స్పెక్టర్, సివిల్ మ్యాటర్లలో జోక్యం చేసుకోకూడదని తెలియదా? యాదవ్ అబద్ధం చెప్పి ఉంటాడని ఎందుకు అనిపించలేదు? ఏదో మోసం ఉందని తోచలేదా? ఒకే స్థలానికి 2 సార్లు రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది? మీరు వెంటనే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వండి. యాదవ్ గారు, గురువారెడ్డి వీళ్లకు స్థలాలు అమ్మారు. అందుకు సాక్ష్యం ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు. సదరు స్థలాన్ని తండ్రికి తెలియకుండా కొడుకెలా అమ్మాడు? మీరు కోర్టుకు వెళ్ళినా ఈ వాదన చెల్లదు. వీళ్లంతా మధ్యతరగతి కుటుంబీకులు. వాళ్ళని మోసం చేయడం మంచిది కాదు. యాదవ్ చిన్నబోయిన ముఖంతో వెనుదిరిగాడు. ఏసీపీకి ఇక్కడ జరుగుతున్న విషయం ఎలా తెలిసింది? రిజిస్ట్రేషన్ కాగితాలు ఖాళీ స్టాంపు కాగితాలుగా ఎలా మారాయి? అనుమానం తీరక కారులోని బాక్స్ అంతా వెతికాడు. కారులో ఇంటికి బయలుదేరాడు. ఏసీపీ ఇన్స్పెక్టర్ వంక కోపంగా చూసి, మీరు మీ డ్యూటీ సక్రమంగా చేయడం లేదు. యాదవ్ హత్యాయుధాలతో పంపడం అంటే జనం మీద దాడి జరుగుతుందని తెలియదా? అలా చేయడం చట్టరీత్యా నేరం. ముందుగా యాదవ్ని హెచ్చరించి ఉండాల్సింది. ఇదంతా మీకు తెలియకుండానే జరిగిందంటారా? అక్రమంగా స్థలాలను ఆక్రమిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోకూడదని కోర్టు ఆదేశాలిచ్చిన సంగతి మీరు మర్చుంటారు. వెంటనే ఆ యాదవ్ మనుషులతో ఆ రాతి స్తంభాలను, ఫెన్సింగ్ తీగలను తొలగించి సదరు హక్కుదారులకు ఆ స్థలాలను అప్పగించే ఏర్పాటు చేయండి. మొదటి తప్పిదం క్రింద వార్నింగ్తో వదిలేస్తున్నాను. తిరిగి అలాంటి తప్పులు జరిగితే మిమ్మల్ని ఉద్యోగంలోంచి సస్పెండ్ చేస్తాను. ఇన్స్పెక్టర్ తలుంచుకున్నాడు. మాధవ్ గారు, వీళ్లకు చెప్పండి, రిజిస్ట్రేషన్ జరిగి ఇన్ని సంవత్సరాలైనా ఇళ్ళు కట్టుకోకుండా ఖాళీగా వదిలేస్తే ఎవరో ఒకరు ఆక్రమించుతారు. వెంటనే ఇళ్ళు కట్టుకోవడం లేదా కాంపౌండ్ గోడలు ఏర్పాటు చేసుకోమనండి. సార్, సమయానికి వచ్చి ఈ బీదవారికి సహాయం చేశారు. ఇళ్ళు వెంటనే కట్టుకోవాలంటే తగినంత డబ్బు వీరి దగ్గర లేదు. ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే బ్రతికిపోతారు. మీరంతా కలిసి ఓ సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకొని రిజిస్ట్రేషన్ చేయించండి. ఎవరికి తోచినంత వారు డబ్బులు జమ చేసి బ్యాంకులో జమ చేయండి. సంఘం తరపున ప్రభుత్వానికి ఆర్జీ దాఖలు చేయండి. ప్రభుత్వం తప్పకుండా ఇళ్ళు కట్టుకోవడానికి తేలిక వాయిదాల పద్ధతిపై ఆర్థిక సహాయం చేయగలదు. ఇన్స్పెక్టర్, ఇక్కడేం గొడవలు జరగకుండా 4 పోలీసులను షిఫ్టర్ వారీగా కాపలా పెట్టండి. జనం సంతోషంతో ఏసీపీకి నమస్కారాలు చేశారు. వాటిని స్వీకరిస్తూ మాధవ్ వంక నవ్వుతూ చూసి కారెక్కాడు. ఏసీపీ చెప్పిన మాటలు కొంత అర్థమై కొంత అర్థం కాక మాధవ్ని చుట్టుముట్టారు. ఏసీపీ సలహా వారికి తెలియపరిచాడు. ఖాదర్, రసూల్, మీరిద్దరూ ఓ సంఘాన్ని ఏర్పాటు చేసి అందరి నుంచి డబ్బులు వసూలు చేసి బ్యాంకులో జమ చేయండి. మీరు ఎరిగిన ఓ లాయర్ ద్వారా ఈ పనులన్నీ పూర్తి చేయండి. పోలీసుల దృష్టిలో పడింది కనుక మీ ఇళ్ల స్థలాలకు వచ్చిన భయమేమీ లేదు. మాధవ్, మేమంతా నీకు కృతజ్ఞతలు చెప్పాలి. నువ్వు రావడం మాకెంతో మేలు జరిగింది. నాకు తోచిన సహాయం చేశాను. నాకు ఆలస్యమవుతోంది. బయలుదేరదామా? ఖాదర్తో అన్నాడు. ఇరువురు ఇంటి ముఖం పట్టారు. కారులోంచి దిగడం ఆలస్యం. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ యాదవ్ ఇంట్లోకొచ్చాడు. పెట్టెలన్నింటినీ శోధించాడు. పొరపాటున స్టాంపు కాగితాలు మరిచాడేమోనని ఇల్లంతా వెతికి అలసిపోయిన వాడిలా వాలుకుర్చీలో వాలిపోయాడు. జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఆ స్థలం ఇదివరకే రిజిస్టర్ అయినట్లు ఎరగడు. సమీరారెడ్డి మాటపై నమ్మకంతో ఆ స్థలాలకు డబ్బులిచ్చాడు. కనీసం ఆ డాక్యుమెంట్లు ఏసీపీ చూడనట్లయితే తనకింత అవమానం జరగకపోయేది. అతని మనుషులు వచ్చి చేతులు కట్టుకొని నిలిచారు. వారిని చూడగానే ఒళ్ళు మండిపోయింది. ఎవరిపై విరుచుకొని పడతారనని భయపడసాగారు. 20 లక్షలు పోయినాయి. స్టాంపు కాగితాలు ఎట్లా మాయమైనాయిరా? మీకేమన్నా ఎరికనా? ఇందాకట్నుంచి వెంకటయ్య అనేతను చెప్పాలనుకున్నాడు, కానీ అన్న కోపం అందరికీ తెలుసు. ముందు కొట్టి మాట్లాడతాడు. ధైర్యం చేయక తప్పదు. జంకుతూ ముందుకొచ్చి నోరు తెరిచాడు. సహజంగా వెంకటయ్య తరచూ యాదవ్ని డబ్బుల కోసం యాచిస్తూ ఉంటాడు. ఇప్పుడు అందుకే అడగాలనుకుంటున్నాడని భావించి
పోరా బద్మాష్ అని చేయి విసిరాడు. ఆ దెబ్బకు అల్లంత దూరంలో పడిపోయాడు. ఒళ్ళు దులుపుకొని లేచి, అన్నా కోప్పడకుండా నేను చెప్పేది వినన్నా, జరిగిందేమిటో నేను తెలుసుకున్నా. ఎట్లా తెలుసురా నీకు? నువ్వు నాతో పాటు ఆడ ఉంటివి కదా, గింతసేపట్లోనే ఎట్లా తెలుసుకుంటివి? ఆ కాగితాలు యాడన్నా పారేసినావా ఏంటి? అన్న కాగితాలు యాడికి పోలే గాని ఆ కాగితాలు తెల్ల కాగితాలుగా ఎట్లయినాయో ఎరికే నాకు. ఛ బద్మాష్, పిచ్చి మాటలు చెప్పకు, నాకు తిక్కలేస్తుంది. పూరాగా నేను చెప్పేది విను. మన కండ్ల ముందట ఆ ఏసీపీతో మాట్లాడిన పిల్లగాడు యాదికున్నాడా? బేవకూఫ్. ఆ పిల్లోడికి రిజిస్ట్రేషన్ కాగితాలకు ఏం సంబంధం? గా సంగతే నే చెప్పాలనుకుంటున్నా. ఆ మధ్య టీవీలా పేపర్లలా వార్తలు చూడలేదా, వినలేదా? 11 రోజులు ఒక్క తాను కూకొని అన్నం నీళ్లు లేకుండా పూజ చేసిండు. ఆ పిల్లగాడి పేరు మాధవ్. దేవుడిని చూసిండట, మంత్రాలు మాయలు వచ్చునట అందరూ అనుకుంటుంటే విన్నా. ఆ డాక్యుమెంట్లను తెల్ల స్టాంపు కాగితాల కింద మార్చి ఉంటాడు. వెంకటయ్య చెప్పింది విని ఆలోచనలో పడినాడు. నిజంగా గట్ల జరుగుతుందా? ఆ పిల్లగాడి తాన అంత మహత్యం ఉన్నదా? ఏమో, ఎవరికెరుక? లోకంలో ఎన్ని చిత్రాలు జరుగుతలేదు. అరేయ్, ఓ నలుగురు పోయి ఆ పిల్లగాడిని పట్టుకొని రాండి తన మనుషులను ఆదేశించాడు. ఆ నలుగురు కారులో బయలుదేరారు. ఖాదర్ షాప్ నుండి ఇంటికి బయలుదేరాడు బస్సులో. సమీపంలో బస్ స్టాప్లో దిగి ఇంటివైపుకు నడుస్తూ ఉండగా సందు మలుపు దగ్గర కారు ఆగింది. ఏ మా శంకర్ యాదవ్ అన్న రమ్మంటున్నాడు. ఎందుకు? తేరిపార చూస్తూ అడిగాడు. గదంతా మాకు తెలియదు, నిన్ను తీసుకురామని చెప్పిండు. కార్ల తీసుకుపోతాం, నడు. ఆలస్యమైతే అన్నకు కోపం వస్తుంది. మాధవ్ తనలో తాను నవ్వుకున్నాడు. ఇలాంటిదేదో జరుగుతుందని ముందుగానే ఊహించాడు. మెదలకుండా వారి వెంట బయలుదేరాడు. కారు షామీర్పేటలో ఉన్న ఓ పెద్ద ఫామ్ హౌస్ ముందాగింది. మాధవ్ కిరుపక్కల ఇద్దరేసి మనుషులు నిలబడి దారి చూపగా మాధవ్ నడిచాడు. సింహాసనం లాంటి వాలు కుర్చీలో యాదవ్ కూర్చునున్నాడు. పరీక్షగా చూశాడు. నిండా 25 ఏళ్లు లేవు. అమాయక ముఖం. ఇతనికి మంత్రాలు మాయాలు తెలుసుంటాయా? యాదవ్ నమ్మలేకపోయాడు. నీ పేరు మాధవ్ అట కదా, నీకు మంత్రాలు మాయలు వస్తాయట. నా రిజిస్ట్రేషన్ కాగితాలను మార్చేసినావట, నిజం చెప్పు. మాధవ్ పఖాళ్ళ నవ్వాడు. శంకర్ యాదవ్, ఈ రోజుల్లో మంత్రాలు మాయలు ఉన్నాయంటే నమ్ముతావా? నేను నిన్నడుగుతుంటే జవాబు చెప్పక నన్నడుగుతావేమిటి? మాధవ్ మౌనం దాల్చాడు. ఇదిగో, రోజు గంటసేపు నేను శివుడిని పూజ చేస్తే ఆ స్వామికి నాపై దయ ఉంది. అందువలన నా దందాలు మంచిగా నడుస్తున్నవి. నీ మంత్రాలు మాయలు నన్నేం చేయవు, అర్థమైందా? నన్నెందుకు పిలిపించారో అర్థం కాలేదు. నోర్మయ్. ఈ క్షణంలో రిజిస్ట్రేషన్ కాగితాలను పుట్టించగలను. అందుకు కాదు పిలిచింది. పెద్ద లాయర్ లెక్క ఏసీపీతో మాట్లాడినావు. ఆ స్థలం నాకు కాకుండా చేసినవని సంతోషపడుతున్నావా ఏంటి? నా దందాలో ఎవరైనా దక్కలైతే ఊరుకోను. నీకేమవసరం ఆడికి నువ్వొచ్చి మాట్లాడడానికి? కాసర బీసరంటూ అంగ్రేజీలో మాట్లాడతావు. అరే చూస్తారేంద్ర, రెక్కలు విరిచి పట్టుకోండి. నా కత్తికి పనిలేక శానా దినాలైంది. ఈ యాదవ్ ఏమిటో తెలవాలి. ఇన్నవా? నాకు తిక్కగాని లేసిందంటే చంపి గొయ్యిలో పాతి పెడతా. మనుషులను చంపడం నీకు అలవాటేగా. ఏంద్రా మాట్లాడుతున్నావు? రొమ్ము విరుచుకొని నిలబడినావు. నిన్ను ఖతం చేస్తా ఇప్పుడే. యాదవ్, నువ్వు చేసే పనులన్నీ నాకు తెలుసని చెప్పానుగా. నీ భార్య ప్రసవానికి ముందు అక్కకు సహాయపడాలని ఆమె చెల్లెలు ఇంటికొచ్చింది. పాపం పెళ్ళై నెల కాలేదు, నీ కళ్ళబడింది. ఓ పక్క నీ భార్య నొప్పులతో అవస్థపడుతుంటే కామంతో కళ్ళు మూసుకొని పోయి నీ మరదల్ని చెరిచావు. అవమానం భరించలేక ఆమె అక్కకు చెప్పకుండా అత్తారింటికి వెళ్ళిపోయింది. ఊరేసుకుని చచ్చింది. చెప్పాలంటే కొన్ని వందల పాపాలు చేశావు. శంకర్ యాదవ్ ఉలిక్కిపడ్డాడు. రహస్యంగా జరిగిన గా సంగతి గీ పోరగాడికి ఎట్లా తెలిసింది? నా గుట్టుమట్లన్నీ తెలుసునంటున్నాడు. ఖతర్నాక్ మనిషి. వెంటనే నోరు మూసేయాలి. చివాలున కుర్చీలోంచి లేచి నించున్నాడు. ముక్కుపుటాలు పెద్దవి చేశాడు. ఇంతలో అతని భార్య విసురుగా వచ్చింది. పాపిష్టి ముఖమాడా, నా చెల్లెలు ఏం పాపం చేసింది? దాన్ని ఉసురు పోసుకున్నావా అంటూ ఊపుతూ అరిచింది. ఎహే, నోరు మూసుకుని లోపలికెళ్ళు. వాడేదో అంటే నమ్ముతావా? సిగ్గులేదు. ఇంతమంది మగాళ్ళుండగా బయటకు వచ్చినావు. పో లోపలికి, సిగ్గు శరం లేందానా. ఆమె తిట్టుకుంటూ లోపలికి వెళ్ళింది. యాదవ్ కళ్ళల్లోంచి నిప్పులు కురిశాయి. అరే, నా కత్తి తీసుకుని రండి అని అరిచాడు. ఒకడు లోపలికి పరిగెత్తాడు. 5 ఏళ్ల కుర్రాడు దేక్కుంటూ నాయనా అంటూ వచ్చాడు. కొడుకుని ఎత్తుకున్నాడు. బేటా, నువ్వెందుకు ఈడికొచ్చినావు? అమ్మతానికి పో అన్నాడు. అమ్మ ఏడుస్తున్నది. నేను దగ్గరికి వెళ్తే కసురుకున్నది. ఆ పిల్లవాడు లేక లేక పుట్టాడు. యాదవ్ సంతోషించాడు.
కానీ పిల్లవాడి కాళ్లల్లో చలనం లేదని తెలిసి రోదించాడు. కొడుకు అంగవైకల్యం పోయి ఆరోగ్యవంతుడిగా చూడాలని ఆశతో తెలిసిన పెద్ద పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అందరూ పెదవి విరిచిన వారే గాని బాగు చేయగలమని చెప్పిన వారు లేరు. బయట ఎన్ని దందాలు చేసినా యాదవ్ ఇంటికి రాగానే కొడుకును ఒళ్ళో కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. రాత్రి ఆ కుర్రాడు పక్కలో లేందే నిద్రపోడు. యాదవ్ చేతుల్లోంచి క్రిందికి జారాడు. మాధవ్ని చూసి నవ్వాడు. నమస్తే అన్నా అన్నాడు. మాధవ్ తనకిరుపక్కలా నిల్చున్న మనుషుల వంక తీక్షణంగా చూశాడు. కరెంట్ షాక్ తాకినట్లు అతనికి దూరంగా వెళ్ళి నిల్చున్నారు. ఆ చిన్న కుర్రాడి దగ్గరికి వెళ్ళి నీ పేరేమిటి బాబు అని అడిగాడు. శరత్ అని సమాధానమిచ్చాడు. బడికి వెళ్ళి చదువుకుంటున్నావా? నేలపై కూర్చున్నాడు. లేదు, నేను నడవలేనుగా తన కాళ్ల వంక చూసి అన్నాడు. నీ కాళ్ళకి ఏమైంది? ఏమీ కాలేదు అని ఆ కుర్రాడి కాళ్లను చేతులతో నిమిరాడు. శరత్, నువ్వు అబద్ధం చెప్పావు. నీ కాళ్ళు బాగానే ఉన్నాయి. నడవలేనని ఎందుకన్నావు? ఏది లేచి నిల్చో. శరత్ నిల్చున్నాడు. ఆశ్చర్యంగా తన కాళ్ల వంక చూసుకున్నాడు. నమ్మకం కలగలేదు. అటు ఇటు పరిగెత్తాడు. ఓ అద్భుతాన్ని చూస్తున్నట్లు అక్కడున్నవారు విస్తుపోయి స్థాణువులైపోయారు. యాదవ్ నోటమాట రాలేదు. చూసావా, శరత్ కాళ్ళు లేవన్నావు, ఇప్పుడెలా నడిచావు? వెళ్ళి మీ నాన్న దగ్గరికి వెళ్ళి చేతిలో చేయి వేసిరా అన్నాడు. అతను చెప్పినట్లు శరత్ చేశాడు. ఇటు రా బేటా అని లేచి కొడుకును గాఢంగా హత్తుకున్నాడు. తృప్తి తీరా ముద్దులు కురిపించాడు. కంటి నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. యాదవ్ మనుషుల వంక చూస్తూ అరచేయి చాపాడు. నల్లని ముద్ద ఉంది. ఇది మీ యాదవ్ అన్న చేసిన పాపాల ముద్ద. మీ అన్నపై మీకు నిజంగా ప్రేమ ఉంటే ఈ ముద్దను ముట్టుకోండి. మీ అన్న చేసిన పాపాలు నశించిపోతాయి. ఎవ్వరూ ముందుకు రాలేదు, ఒక్క వెంకటయ్య తప్ప. అతను ఆ ముద్దను చేతిలోకి తీసుకోవడం ఆలస్యం. అమ్మ సచ్చిండో దేవుడా అని ఆ ముద్దను విసిరేశాడు. అరచేయి చర్మం కాలిపోయింది. ఆ మంటకు ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ ఒక్కచోట నిల్చోలేకపోతున్నాడు. శంకర్ యాదవ్, వీళ్ళు నీ మనుషులు అనుకున్నావు, డబ్బులిచ్చావు, అరాచకాలు చేయించావు. నీ పాపాల భారాన్ని మోయమంటే వెనక్కి తగ్గారు. నేను హాస్యానికి అంటున్నాను. వెంకటయ్య ఆ ముద్దని తాకాడు. ఫలితం ఏం జరిగిందో తెలిసిందిగా. మీ అందరికీ అర్థమై ఉండాలి. ఎవరు చేసిన పాపాలకు వారు అనుభవించక తప్పదు. అతని మనుషులను ఉద్దేశించి అన్నాడు. శంకర్ యాదవ్, నీ పాప ఫలితం వలన నీ కొడుకు కాళ్ళు చచ్చుబడి నరకయాతన అనుభవించాడు. మాధవ్ చెప్పబోతుండగా యాదవ్ భార్య సూట్ కేసుతో వచ్చింది. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. జన్మలో నీ మొహం చూడను. మంజరి, కోపం చేసుకోకు, నా మాట విను. మాధవ్ కల్పించుకొని మీ భర్త మారిపోయాడు. అన్ని దందాలు విడిచిపెట్టేస్తాడు. మంచి వ్యక్తిగా గౌరవప్రదమైన జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు. యాదవ్, నేను చెప్పింది సత్యమేనా? అవునవును మంజరి, ఈ రోజు నుండి నేను మారిపోయాను. చేసిన తప్పులు క్షమించు. ఒట్టు పెట్టి చెప్తున్నాను. ఈ యాదవ్ మునుపటి మనిషి కాదు. యాదవ్ చంకలో ఉన్న పిల్లవాడు క్రిందికి దిగి తల్లి దగ్గరికి గబగబా వెళ్ళి అమ్మా అన్నాడు. కొడుకు కాళ్ల వంక చూసి విస్తుపోయింది. అమాంతం కొడుకునెత్తుకుని ముద్దులతో ముంచెత్తింది. ఉన్న పళంగా కాళ్ళు ఎలా వచ్చాయని ప్రశ్నార్థకంగా భర్త వంక చూసింది. అతను మాధవ్ వంక సైగ చేసి వెంటనే మాధవ్ కాళ్ల మీద పడి రోదించాడు. నా కళ్ళు తెరిపించావు. సత్యాసత్యాలను గుర్తించాను. ఈ క్షణం నుంచి నేను నీ శిష్యుడిగా ఉంటాను. మంజరి భర్తను అనుసరించింది. మాధవ్ నొచ్చుకుంటూ, నా కాళ్లకు దండం పెట్టవద్దు. మనల్ని కాపాడుతున్న భగవంతుడికి నమస్కరించండి. వయసులో నేను చాలా చిన్నవాడిని. ఒక సలహా మాత్రం ఇవ్వగలను. నీ దగ్గర అపార ధనరాశులు మూలుగుతున్నాయి. దానిని సద్వినియోగపరచు. ఆ డబ్బు మంచి పనులకు ఖర్చు చేయి. యాదవ్ మోకాళ్ళ మీద కూర్చున్నాడు. మాధవ్ స్వామి, నీ సలహా మనస్ఫూర్తిగా ఆచరిస్తాను. నీ పట్ల అపరాధం చేశాను, తిట్టాను, హాని చెయ్య తలపెట్టాను. అయినా నువ్వు నాపై కోపగించుకోకుండా నా కొడుకు తన కాళ్ల మీద నడిచేలా చేశావు. నా మనసు మార్చావు. సంతోషం. నాకు సెలవు ఇప్పిస్తే నేను బయలుదేరుతాను. మంజరి, మాధవ్ స్వామి ఈ పూట ఇక్కడే భోజనం చేస్తారు అన్నాడు. క్షమించు యాదవ్, నీ మాట కాదన్నందుకు. ఇంటి దగ్గర అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. మరెప్పుడైనా వస్తాను అని శరత్ శిరస్సు నిమిరి అక్కడి నుంచి కదిలాడు. అడగడం మరిచాను, నా పాపాల ముద్ద ఏది అని అడిగాడు. నీలో పశ్చాత్తాపం కలిగిన మరుక్షణం కరిగిపోయి గాల్లో కలిసిపోయింది. చల్లని మాట చెప్పావు. నిన్ను నా కారులో మీ ఇంటి దగ్గర దింపుతాను అని స్వయంగా కారు డ్రైవ్ చేశాడు. మాధవ్ ఇంటి ముందు కారాగింది. మాధవ్తో పాటు లోపలికొచ్చాడు. అతడికి తల్లికి పరిచయం చేశాడు. ఆమెకు సాగిలబడి మొక్కాడు. చల్లగా ఉండమని దీవించింది. ఆనాటి నుండి మాధవ్ స్వామి నా గురువు. ఆయన అడుగుజాడల్లో నడుస్తాను. విన్నావా అమ్మ, ఈ చిన్న గురువుకు 6 అడుగుల శిష్యుడు ఉండటం ఆశ్చర్యంగా లేదు? నవ్వుతూ అన్నాడు.
యాదవ్కేమీ తోచక తలగోక్కున్నాడు. మాధవ్ స్వామి, నాలో మార్పు వచ్చిన సూచనగా నిన్ను మెప్పించే పనులు చేసి నీ దర్శనం చేసుకుంటాను. కారులో వెళ్ళిపోయాడు. అవునరా, అంత బారు మనిషి నిన్ను గురువు అంటాడేమిటి? మనసులో మాలిన్యాన్ని కడిగేసుకొని మంచివాడిలా మారాలని తాపత్రయపడుతున్న మనిషతను. ఆ రోజు మనుషులను నియమించి వేప చెట్టు నుండి గేటు వరకు తాటాకుల పందిరి వేయించాడు. నేలంతా సిమెంట్ గలాబు వేయించాడు. జంబుకానాలు పరిపించాడు. యథావిధిగా మాధవ్ తన స్థలంలో కూర్చొని భగవత్ ప్రార్థన గావించాడు. గంటసేపు యోగముద్రానంతరం కనులు తెరిచాడు. జనం బాగా వచ్చారు. వారందరికీ తలలు వంచి నమస్కరించాడు. జనంలోంచి ఓ వ్యక్తి లేచి నుంచున్నాడు. తనకు కలిగిన అనుమాన నివృత్తిపై మాధవ్తో ఇలా అన్నాడు. మా ఇంటిలో పూజ గది ప్రత్యేకంగా ఉంది. గది నిండా అనేక దేవుళ్ల పటాలున్నాయి. వాటన్నింటినీ పూలతో అలంకరించి మనసులో ధ్యానం చేస్తాను. ఆఫీసుకు టైం అవుతుందని కొన్నిసార్లు పూజ త్వరగా ముగిస్తుంటాను. ఆ రోజంతా మనసు చికాకుగా ఉంటుంది. పూజ ఎలా చేయాలో మార్గోపదేశం చేయండి మహాశయ. భగవంతుడు ఒక్కడే, కానీ రూపాలే అనేకం. ఏదో ఒక రూపాన్ని తలంచుకుని ధ్యానించండి. నీ ప్రార్థనలు భగవంతునికి చేరగలవు. పూజ గదిలో ఉన్న అందరి దేవుళ్లను పూజించదలుచుకుంటే సమయం సరిపోదు కనుక రోజు ఒక దేవుని రూపానికి పూజలు సల్పండి. ఆ విధంగా చేస్తే మనసుకు సంతృప్తి ఏర్పడగలదు. ఆ వ్యక్తి సంతసించి మాధవ్కు నమస్కరించి కూర్చున్నాడు. అలా ఒకరొకరు లేచి తమ సందేహాలు తీర్చుకుంటున్నారు. ఖాదర్ వచ్చాడు. ఏదో కబురు చెప్పాలని ఆతుతపడసాగాడు. అక్కడికొస్తున్న వారు వట్టి చేతులతో రాకుండా ఏదో ఒక రకానికి చెందిన పండు తీసుకుని రాసాగారు. విశ్వనాథం 2 బుట్టలను ఏర్పాటు చేశాడు. తెచ్చిన పళ్లను బుట్టలో వేయసాగారు. ఒకతను కర్ర సహాయంతో కుంటుతూ వచ్చాడు. అతను మాధవునికి నమస్కరించి దీనవదనుడై నిల్చున్నాడు. అయ్యా, నేనొక అనాథను. నా అన్నవారు లేరు. పుట్టినప్పటి నుంచి ఈ అవిటితనంతో బాధపడుతున్నాను. గుడి దగ్గర కూర్చుని బిచ్చం అడిగి బ్రతుకుతున్నాను. మీ వలన సహాయం దొరకగలదని ఆశతో వచ్చాను. అతడిని దగ్గరికి రమ్మని సైగ చేశాడు. అతను సమీపించగా అవిటికాలి వంక చూశాడు. పీలగా సన్నగా ఉందా కాలు. మాధవ్ ఆ కాలిని చేతులతో నిమిరాడు. నిమిషంలో అతని అవిటితనం పోయింది. ఆ వ్యక్తి మహదానంద పడిపోయాడు. చంకలోని కర్రను విసిరేసి గెంతులు వేయసాగాడు. కళ్ల ముందు ఆ అద్భుత దృశ్యాన్ని తిలకించిన జనం పులకిత హృదయాలతో చప్పట్లు కొట్టి మాధవ స్వామికి జేజేలు పలికారు. మాధవ్ వారిని అలా చెయ్యొద్దని చేత్తో వారించాడు. అక్కడితో ఆనాటి సమావేశం ముగిసింది. జనం లేచి వెళ్ళిపోయారు. మినీ ట్రక్కు వచ్చి గేటు ముందాగింది. డ్రైవర్ దిగి వచ్చి విశ్వనాథానికి నమస్కరించాడు. పళ్లతో నిండిన ఆ పళ్ల బుట్టలను ట్రక్లో పెట్టాడు. ఆ పళ్ల బుట్టలను తీసుకుని వెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన అధికారికి అప్పజెప్పాలని, వాటిని రోగులకు పంచుతారని విశ్వనాథంకొచ్చిన ఆలోచన. రోజు సమావేశం పూర్తవగానే ట్రక్కు రావడం, పళ్ల బుట్టలను తీసుకుని వెళ్లడం జరుగుతోంది. అప్పటి వరకు వేచి ఉన్న ఖాదర్ అర్జెంటుగా నీ సలహా అడగమని రసూల్ మామ నీ దగ్గరికి పంపాడు అన్నాడు. ఉదయం జరిగిన సంగతి తెలిపాడు. శంకర్ యాదవ్ మామ ఇంటికొచ్చాడు కారులో. నేను మిమ్మల్ని మోసగించి ఆ స్థలాలు ఆక్రమించుకోవాలనుకున్నాను. నా తప్పు నాకు తెలిసొచ్చింది. మీరందరూ ఇళ్లు కట్టుకోవడానికి ధన సహాయం చేయాలనుకుంటున్నాను. మొదటి దఫాగా 50 లక్షలకు చెక్ ఇచ్చాడు. రసూల్ మీద మాకు నమ్మకం కుదరతక నీతో సమాలోచించమని చెప్పాడు. ఇందులో ఏదైనా తిరకాసుందేమోనని మామ భయం. ఈ మాత్రం దానికి కంగారు పడుతూ వచ్చావా? ఇలా వచ్చి నా పక్కన కూర్చో అన్నాడు. ఖాదర్ అలాగే నిల్చున్నాడు. నేను కూర్చోమని చెబితే కూర్చోకుండా నిలబడతావేమిటి? నేను నీ పక్కన కూర్చునే అర్హత లేదు. నువ్వు దైవస్వరూపుడవు. ఎవరు చెప్పారు నీకు? నీ చిన్ననాటి స్నేహితుడిని. నన్ను దూరం చేయడం భావ్యమా నీకు? నువ్వు కూర్చోకపోతే నువ్వు చెప్పేది ఏదీ వినను. ఖాదర్ బెరుగ్గా కూర్చున్నాడు. మాధవ్ క్రితం రోజు జరిగిన సంఘటన వివరించాడు. యాదవ్ నిజంగానే మారాడు. అతను మీకు సహాయపడగలడు. నువ్వు కూడా రారాదు? వాళ్లకు నువ్వు చెప్తే నమ్మకం. అలాగే వెళ్దాం. అమ్మ టిఫిన్ సిద్ధం చేసింది. తినేసి వెళ్దాం. అమ్మా, మామయ్య టిఫిన్ తిన్నాడా? ఇందాకే అయిపోయింది. పని మనుషులు వస్తారని తినేసి వెళ్ళాడు. ఇరువురు టిఫిన్ తినడం పూర్తి చేశారు. తల్లికి తాను ఎక్కడికి వెళ్తున్నది చెప్పి ఖాదర్ బైక్ పైన కూర్చున్నాడు. అందరినీ అక్కడికి తీసుకుని రమ్మని రసూల్ మామకు చెప్పాడు. బైకు షామీర్పేట వైపు వెళ్లసాగింది. అక్కడికి కాస్త దూరంలో కనిపించిన ఓ పల్లెటూరును చూసి ఇది ఏ ఊరని అడిగాడు. శంకర్పల్లి అన్నాడు. ఆ ఊరు దాటాక ఓ ఫర్లాంగు దూరంలో వరుసగా కట్టి ఉన్న ఇళ్లను చూసి మాధవ్ అడిగితే అవి శంకర్పల్లి ఊరి కిందికి వస్తాయని, హరిజనుల కొరకు ప్రభుత్వం కట్టించిన ఇళ్లని ఖాదర్ అన్నాడు.
అదేమిటి అంత దూరంలో ఎందుకు కట్టవలసి వచ్చింది? బహుశా ఆ ఇళ్లకు రావాల్సిన స్థలం లేక ఊరికి దూరంగా కట్టుంటారు. మనం తిరిగి వెళ్ళబోయే ముందు ఆ ఇళ్లను నేను చూడాలనుకుంటున్నాను ఖాదర్తో అంటే అతను అంగీకరించాడు. ఖాదర్ బైకు స్థలాల వద్ద ఆగింది. అక్కడ 5-6 కుటుంబాలు తడికలతో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని ఆరుబయట వంటలు చేసుకుంటున్నారు. పోలీసులు అక్కడ డ్యూటీ చేస్తున్నారు. మాధవ్ని చూసి సెల్యూట్ చేశారు. అరగంటకు రసూల్ జనాలను తీసుకొనొచ్చాడు. వాళ్లతో పాటు ఓ ఇంజనీర్ కూడా వచ్చాడు. శంకర్ యాదవ్ మనసు మార్చుకున్నాడని, ఉదారంగా మీకు ధన సహాయం చేయాలనుకుంటున్నాడు. ఆ విషయంలో మీకెలాంటి సందేహం అక్కర్లేదు. వచ్చిన వాళ్లల్లో కొందరికింకా అనుమానం నివృత్తి కాలేదు. స్థలం ఆక్రమించుకోవాలని చూసినవాడు హఠాత్తుగా మనసు మార్చుకుని డబ్బు సహాయం ఎందుకు చేస్తానంటున్నాడు? ఇళ్ళు పూర్తయ్యాక మమ్మల్ని కొట్టి కట్టిన ఇళ్లను లాక్కొని వచ్చను అని కదా అని అడిగారు. ఇంకాసేపట్లో ఆ శంకర్ యాదవ్ వస్తాడు. మీరు స్వయంగా అతడిని అడిగి తెలుసుకొనవచ్చును. మీరు అనుమానపడినట్లు ఎలాంటి హాని కానీ, కష్టం కానీ, నష్టం కానీ జరగదు. నాపై నమ్మకం ఉంచండి. మీ స్థల వైశాల్యాన్ని బట్టి ఎన్ని గదులు ఇల్లు కావాలో ఒక్కొక్కరే ఇంజనీరుకు చెప్పండి. ఆయన మీ డాక్యుమెంట్స్ ప్రకారం వివరాలు రాసుకుంటారు. ప్రస్తుతం మీరు జమ చేసిన డబ్బు బ్యాంక్లో వేయటం జరిగిందని రసూల్ గారు చెప్పారు. యాదవ్ ఇచ్చిన 50 లక్షలు మీ అందరికీ సమానంగా పంచడం జరుగుతుంది. శంకర్ యాదవ్ కారులో అక్కడికి చేరుకున్నారు. మాధవ్ను చూడగానే వంగి కాళ్లకు నమస్కరించాడు. ఏమిటి యాదవ్, నేను చిన్నవాడిని, అలా చేయొద్దని చెప్పాను. చిన్నవారైనా మీరు గురువుగా గౌరవించడం నా కర్తవ్యం. వీరంతా మిమ్మల్ని నమ్మడం లేదు. మీ మనసులోని మాట చెప్పండి. నేను మనస్ఫూర్తిగా డబ్బిచ్చాను. ప్రభుత్వం నుండి రుణాలు రావాలంటే ఆలస్యం అవుతుంది. ఇంజనీర్ గారు, ఈ ప్లాట్లు 150 గజాలుంది. అన్ని ఇళ్ళు ఒకే తీరుగా నిర్మిస్తే నిర్మాణ వ్యయం తగ్గుతుంది. త్వరగా ఇళ్ళు కూడా పూర్తవుతాయి. సుమారు మీ ఎస్టిమేషన్ ప్రకారం డబ్బు ఎంత అవసరమవుతుంది? మీ సలహా బాగుంది. ఆ ప్రకారం ఇల్లు పూర్తవడానికి 2 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. బ్యాంకులో వీరు జమ చేసింది మొత్తం 20 లక్షలు, 1,80,00,000 ఇంకా అవసరమవుతాయి. డబ్బు గురించి ఆలోచించకండి. ప్రస్తుతం నేను 50 లక్షలు ఇచ్చాను. మొత్తం 70 లక్షలతో పనులు ప్రారంభించండి. వారంలోపు మిగిలిన డబ్బు నేను వీరి పేరు మీద బ్యాంకులో జమ చేస్తాను. ఏమంటావు మాధవ్ స్వామి? మీరు ఓ మంచి పనికి పూనుకొని చేయడం సంతోషంగా ఉంది. ఈ విషయంలో నేనొక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు చేస్తున్న సహాయానికి కృతజ్ఞతగా వీరంతా ఏకగ్రీవంగా ఏర్పడుతున్న ఈ కాలనీకి శంకర్ యాదవ్ నగర్ అని పేరు పెట్టాలనుకుంటున్నారు. అలాంటివి ఏమీ వద్దు, మరేదైనా పేరు పెట్టండి. వీల్లేదు, శంకర్ యాదవ్ నగర్ పేరు బాగుంది. మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. యాదవ్ గారు, మీ ఉదారత్వం శాశ్వతంగా నిలబడాలి. మీరు వారి కోరికను కాదనకండి. యాదవ్ తలవంచక తప్పలేదు. ఇంజనీర్ గారు, ఇంకా మీదే ఆలస్యం. వేగంగా పనులు కానివ్వండి. ఈ ప్రాంతం పంచాయతీ వారి క్రింద ఉన్నది కాబట్టి అనుమతుల వ్యవహారం మీరు స్వయంగా చూసుకోండి. తరచూ నేను ఇక్కడికి వస్తుంటాను యాదవ్ అన్నాడు. మాధవ్ దగ్గర సెలవు తీసుకుని యాదవ్ కారులో వెళ్ళిపోయాడు. అతని మంచితనాన్ని మెచ్చుకున్నారు. ఇది కేవలం మాధవ్ వలన సాధ్యమైందని ఖాదర్ అన్నాడు. అస్తమానం నన్ను పొగుడుతూ ఉండడం అలవాటైంది. భుజం తట్టి పద బయలుదేరదాం అన్నాడు. ఖాదరు బైకు స్టార్ట్ చేయగా మాధవ్ కూర్చొనగానే ముందు కదిలింది. శంకర్పల్లి గ్రామం సమీపిస్తుండగా బైకు వేగం తగ్గించాడు. నెమ్మదిగా హరిజనవాడలోకి వెళ్లారు. కాలనీ మధ్యలో బైకు స్టాండ్ వేసి నిల్చున్నారు. కొన్ని ఇళ్ల గోడలు పెచ్చులూడిపోయి ఇటుకలు కనిపిస్తున్నాయి. ఈ ఇళ్లు కట్టి ఎన్నాళ్ళై ఉంటుంది? ఖాదర్ని అడిగాడు. ఎన్నో ఏళ్లు కాలేదు. 2 సంవత్సరాల క్రితం ఈ కాలనీ వెలిసింది. ఇళ్ల నాణ్యత అధ్వాన్నంగా ఉంది. బీదవారికి ఇళ్లు కట్టించాం. ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప నిర్మాణ పనులను పరిశీలించేవారుండరు. గుత్తేదారు ఇష్టం, ఖాదర్ విమర్శించాడు. వీళ్లని చూసి ప్రభుత్వం తరపున వచ్చిన అధికారులనుకుని కాలనీలో నివసించే కొందరు చుట్టుముట్టారు. వాళ్ల బాధలు చెప్పుకోసాగారు. అయ్యా, ఈ ఎండాకాలం బోరులలో నీళ్లు అడుగంటాయి. మొత్తం 100 ఇళ్లున్నాయి. 4 వరుసలలో ఇల్లు కట్టారు. వరుసకు 2 బోరుబావులు వేశారు. మొదట్లో నీళ్లు బాగానే వచ్చాయి. వర్షాలు సరిగ్గా పడక బోర్లు ఎండిపోయాయి. కొన్ని బోర్లు చెడిపోయినాయి. బాగు చేయించే నాదుడు లేడు. ఇక్కడికి 2 మైళ్ళ దూరంలో పెద్ద చెరువుంది. అక్కడి నుంచి నీళ్లు మోసుకొస్తున్నాం. చెరువులో నీళ్లు తగ్గిపోయాయి. బురద నీళ్లు వడగట్టి తెచ్చుకొని వాడుతున్నాం. పూడిక తీయించితే చెరువులో పుష్కలంగా నీళ్లుంటాయి. మా గోడు ఎవరికి చెప్పుకున్నా ఉపయోగం లేదు. శంకర్పల్లి గ్రామ పంచాయతీకి మొరపెట్టుకుని ట్యాంకులో నీళ్లు సరఫరా చేయించమని అడిగితే ఇదిగో అంటారే తప్ప ట్యాంకులు రావడం లేదు.
వారి మాటలు శ్రద్ధగా విన్న మాధవుడు జాలిపడ్డాడు. నాకెందుకో మీ కాలనీ చూడాలనిపించి నా స్నేహితుడితో వచ్చామే గాని మేము ప్రభుత్వం తరపున వచ్చిన వారం కాదు. ఓ బోరు పంపు దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. హ్యాండిల్ పట్టుకుని క్రిందికి మీదకు కదిలించాడు. ఏనుగు తొండంత ధారతో నీళ్లు రాసాగాయి. అది చూసిన కాలనీవాసులు సంబరంతో రండి రోయ్, బోర్లో నీళ్లొస్తున్నాయి ఇళ్లవైపు పరిగెత్తారు. కుండలు, బకెట్లు, ప్లాస్టిక్ బకెట్లతో పరుగున వచ్చి నీళ్లు పట్టుకోసాగారు. వంతుల వారీగా హ్యాండిల్ కదిలిస్తుంటే నీళ్లు బిందెలలో నింపుకోసాగారు. అందరూ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, మీ ఇళ్ల దగ్గరున్న బోర్లలో కూడా నీళ్లొస్తున్నాయి, వెళ్ళండి. మాధవుడు అనగా మోసుకుని వెళ్లాల్సిన శ్రమ తప్పిందని తమ ఇళ్లవైపు వెళ్లారు. ఈ రోజు నుండి మీకు నీళ్ల బాధ ఉండదు. దేవుడిలా వచ్చావు, నీ చేయి పడగానే బోర్లలో నీళ్లొచ్చాయి. ఓ ముసలతను మెచ్చుకున్నాడు. మాధవ, నిజం చెప్పు, ఈ కాలనీ వాళ్ళు నీళ్లు లేక బాధపడుతున్నారని ఎలా తెలిసింది? నవ్వాడు మాధవుడు. ఈ కాలనీ చూడాలని నా మనసు చెప్పింది. ఇక్కడికి వచ్చి వారి అవస్థ చూశాక వారికి సహాయం చేయాలనిపించింది. ఇక్కడి బోర్లు నిరాటంకంగా పనిచేస్తాయి, నీళ్లకు కొరత ఉండదు. దగ్గరలో ఉన్న చెరువు నిండా నీళ్లుంటాయి. భవిష్యత్తులో నీళ్ల కరువు అనేది ఉండదు. 6 నెలల తర్వాత ఈ కాలనీ హరితవనంలా తోస్తుంది. ఇరువురు తమ ఇంటి దారి పట్టారు. ఉదయం 5 గంటలకి నిద్ర మేల్కొనిన విద్యాధరి భర్త మంచం వైపు చూసింది. ఖాళీగా ఉంది. రాత్రి ఇంటికి రాలేదు అంటూ గాఢంగా నిట్టూర్పు విడిచింది. కాలకృత్యాలు ముగించుకుని గీజర్ ఆన్ చేసి కిందికి దిగొచ్చింది. వీధి గుమ్మం తలుపులు చేరవేసున్నాయి. ఇంత పొద్దున్నే ఎవరు తలుపులు తీసుంటారా అని వాకిట్లోకి వచ్చింది. చీపురు తీసుకుని వాకిలి చిమ్మింది. పంపుకు బిగించిన పైపు తీసుకుని వాకిట్లో నీళ్లు చల్లింది. మొక్కలకు నీళ్లు పోసి పంపు కట్టేసింది. వాకిట్లో ముగ్గులు వేయటం పూర్తి చేసింది. తలుపులు దగ్గరగా వేసి మేడపైకి వెళ్ళింది. టవల్ తీసుకుని స్నానానికి బాత్రూంలోకి వెళ్ళింది. గీజర్ ఆఫ్ చేసి షవర్ విప్పి తలారా స్నానం చేసింది. టవల్ చుట్టుకొని గదిలోకి వచ్చింది. దిండు కింద పెట్టిన తాళం చేతుల కొరకు చేయి చాచింది. ఆశ్చర్యపడుతూ పక్కంతా వెదికింది. తీరా చూస్తే అవి అలమారకు వేలాడుతున్నాయి. రాత్రి పడుకునే ముందు బీరువాకు తాళం వేయడం మర్చిపోలేదు. మరి తాళం చేతులు అక్కడికెలా వెళ్ళాయి? కంగారు పడుతూ బీరువా తలుపులు తెరిచింది. హ్యాంగర్కు తగిలించిన చీరలు అలాగే ఉన్నాయి. దుస్తులు ధరించి టవల్ మంచం పైన పడేసింది. లాకర్ తెరిచింది. అందులో ఉండాల్సిన నగల పెట్టే కనిపించలేదు. అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ మేడమెట్లు దిగి వంట ఇంటి వైపు వెళ్ళింది. ఎందుకలా అరుచుకుంటూ వచ్చావు? అబ్బాయి ఏమన్నా అన్నాడా? మీ అబ్బాయి అసలు ఇంటికే రాలేదు అని నగల విషయం చెప్పవుతుండగా ఆడపడుచు మంగ ఆద్రాబాద్రాగా వచ్చి, వదినా, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు? ఆయనతో ఏం అవసరం పడింది? నీ గది ముందు నుండి వెళ్తూ గదిలోకి తొంగి చూసా, పక్క మీద అన్నయ్య లేడు. రోజు 8 గంటలు కాందే లేవని మనిషి ఈరోజు పెందరాళ్లే లేవడంలో విశేషం ఏమిటో అనుకొని నిన్ను అడగటానికి వచ్చాను. సరే, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు కానీ విద్యాధరి, నీ సంగతి ఏమిటి? కంగారు పడుతూ వచ్చావు. నా అలమర్లోంచి నా నగల పెట్టే మాయమైంది. రాజ్యం ఉలిక్కి పడింది. తాళం వేసిన బీరువా ఎవరు తెరుస్తారు? నగలు ఎలా పోతాయి? పద, నేను చూస్తానంటూ మేడపైకి వెళ్ళారు. అందరూ గదంతా వెతికారు. నగల పెట్టె జాడలేదు. నువ్వు నగల పెట్టె బీరువాలో తప్ప బయట పెట్టలేదు కదా? నాకు బాగా గుర్తుంది. బీరువాకు తాళం వేసి దిండు కింద తాళం చేతులు పెట్టాను. ఉదయం లేచి స్నానం చేసొచ్చి దిండు కింద చూస్తే తాళం చేతులు అక్కడ లేవు, బీరువాకు తగిలించున్నాయి. నేను నిద్రపోతున్నప్పుడు ఎవరో ఈ గదిలోకి వచ్చి బీరువా తెరిచి నగల పెట్టె ఎత్తుకొని పోయారు. విద్యాధరి గద్గద స్వరంతో అన్నది. 1 కాదు 2 కాదు 10 లక్షలు విలువ చేసే నగలు. దిండు కింద తాళం చేతులుంటాయని హరీష్తో పాటు ఈ ఇంట్లోని ఇంకెవరికో తెలుసుండాలి. రాజ్యం కంగుతిని కోడల వైపు తీక్షణంగా చూసి, అంటే దొంగతనం ఇంట్లో వారు చేసి ఉంటారని అంటున్నావా? హరీష్ రాత్రి ఇంటికి రాలేదు. స్నేహితుడింట్లో పార్టీ ఉందని ఇంటికి రానని చెప్పాడు. ఉదయం నేను వాకిలి చిమ్మడానికి వెళ్ళినప్పుడు వీధి గుమ్మం తలుపులు దగ్గరకు చేరవేస్తున్నాయి. ఖచ్చితంగా ఇది ఇంటిలోని వారు చేశారనిపిస్తోంది. రాజ్యానికి భర్తపైన అనుమానం కలిగింది. ఇది ఆయన చేసిన నిర్వాకం కాదు కదా? 4 రోజుల క్రితం బెంగళూరులో రేసులు మొదలవుతున్నాయని చెప్పడం గుర్తొచ్చింది. డబ్బులు కావాలంటే లేవని చెప్పాను. ఆయన ఇంట్లో లేకపోవడం, నగలు మాయం కావడం చూస్తే అతనే ఈ పని చేసుండాలి. రాజ్యం గదిలోకి వెళ్ళి ఆయన ఎప్పుడూ వాడే ఎరుపు రంగు సూటు కొరకు చూస్తే కనిపించలేదు. భర్త చేసిన పనిని ధ్రువపరిచింది. విద్యాధరికి కళ్ళ నీళ్లు పెట్టుకుంది. నాన్నకి ఈ సంగతి తెలిస్తే నా అజాగ్రత్తకు చివాట్లు వేస్తారు.
ఒకవేళ దొంగ ఎవరైనా ఇంట్లోకి ప్రవేశించి ఈ పని చేస్తుండాలి. ఎందుకైనా మంచిది, పోలీసులకు వెంటనే రిపోర్ట్ ఇవ్వడం మంచిది. పోలీసులు అనగానే రాజ్యం కంగారు పడింది. పోలీసులు ఇంటికి వస్తే ఏం జరుగుతుందో ఆమెకు బాగా తెలుసు. భర్తను అరెస్ట్ చేయడం ఖాయం. తన ఉలికిపాటును కప్పిపుచ్చుకొని, అమ్మాయి తొందరపడకు, అబ్బాయి రానివ్వు, ఏదో మార్గం ఆలోచిస్తాడు ఓదార్పుగా అన్నది. ఈ విషయం మీ నాన్నతో చెప్పకు. ముగ్గురు కిందికి దిగొచ్చారు. విద్యాధరి దిగులుగా కూర్చుంది. రాజ్యం లోపలికి వెళ్ళి కాఫీ తాగుతూ వచ్చి కోడలికిచ్చింది. కాస్త ఈ కాఫీ తాగు, మనసు కుదుట పడుతుంది. ఆడపడుచు బయటికి వెళ్ళింది. కాస్త హడావిడిగా వచ్చింది. వదినా, పని మనిషి ఏమంటున్నదో తెలుసా? అయ్యగారు సూట్ కేసు తీసుకొని బజార్లో కనిపించారట. ఊరుగాని వెళ్తున్నారా అని అడిగింది. సందేహం లేదు, అన్నయ్య ఆ నగులు తీసుకుని ఉడాయించాడు. మెల్లగా మాట్లాడు, కోడలు వింటే కొంప మునుగుతుంది. ఇప్పుడేం చెయ్యను? కోడలు పోలీసులను పిలిస్తే ఇంటి పరువు బజార్న పడుతుంది. ఆయన ఎక్కడున్నా అరెస్ట్ చేయకుండా వదలరు. కట్నం రూపేణా వచ్చిన డబ్బులు రహస్యంగా బ్యాంకులో వేసి అప్పుల క్రింద తీర్చేశాను అని చెప్పాను. దానిపైన నెల నెలా వస్తున్న వడ్డీతో ఇల్లు గడుపుతున్నాను. అనుకోకుండా నెత్తిన పడిన ఈ ఉపద్రవం నుండి ఎలా బయటపడాలి? ఆమె ఆలోచనలు ఇలా ఉంటే ఆడపడుచు మంగ ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. పోలీసులు ఇంటికొస్తారు, పెట్టెలన్నింటినీ శోధిస్తారు. తన పెట్టెని వెదికితే బండారం బయటపడుతుంది. హస్తలాఘవంతో చేర్చిన వస్తువులు వదిన కంటపడితే ఇంటి నుండి గెంటేయడం ఖాయం. ఈ అన్నయ్య దరిద్రుడు ఎంత పనిచేశాడు, పీకలకు చుట్టుకుంటుంది. ఓ గంట సేపటికి హరీష్ ఇంటికొచ్చాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మేడమెట్లెక్కి గదిలోకి వెళ్ళాడు. చెంపల మీద జారిన కన్నీటి బాష్పాలతో విద్యాధరి కనిపించింది. ఆమె తలెత్తి అతని వంక చూడలేదు. తల్లి ఏదో అని ఉంటుంది, అంత మాత్రాన ఏడుస్తూ కూర్చోవాలా? అత్తగారు కనుక సహజంగా ఏదో ఒక మాట అనకుండా ఉండదు. లోలోన చీదరించుకొని పైకి మాత్రం లాలనగా అడిగాడు. విద్యాధరి బదులివ్వకపోవడంతో తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి మేనత్త కలిసి మంద్రస్వరంతో మాట్లాడుకుంటున్నారు. అది చూసి ఏదో జరిగి ఉండాలనుకున్నాడు. కొడుకుని చూడగానే తాటి చెట్టు ప్రమాణంగా లేచింది. ఏం తిరుగుళ్ళురా నీవి? ఇంటికి వారసుడివి, బాధ్యత లేకుండా ఉంటే ఎలా? నీ తిరుగుళ్ళు మానేస్తావని ఆశతో పెళ్లి చేశాను. అవి తగ్గలేదు కదా. ఇంటిలో ఉండటమే గగనమైంది. అబ్బా, ఇంటికి రావడం ఆలస్యం, ఏదో ఒకటి అనడం అలవాటు నీకు. విద్యాధరి ఎందుకు ఏడుస్తోంది? రాజ్యం కొడుకును సమీపించి నగల దొంగతనం సంగతి బయటపెట్టింది. హరీష్ తెల్లబోయాడు. ఇన్నాళ్ళు ఆ నగల మీద ఆశ పెట్టుకొనున్నాడు. బ్యాంకులో నగలు కుదువపెట్టి కారు కొనాలనుకున్నాడు. తండ్రి నగలెత్తుకొని వెళ్లాడనేసరికి పట్టరాని కోపం వచ్చింది. కోడలు పోలీసులకు రిపోర్ట్ ఇస్తానంటోంది. మీ నాన్నను పట్టుకుని జైల్లో వేస్తారు. నీ భార్యకు నచ్చజెప్పి రిపోర్ట్ ఇవ్వకుండా చూడు. రిపోర్ట్ ఇవ్వాల్సిందే. పోలీసులు 4 పీకితే బుద్ధొస్తుంది. నోర్ముయ్ వెధవా, తండ్రిని జైలుకు పంపుతానంటావా? నువ్వేం కొడుకువురా? ఇదంతా నీ వల్లే జరిగింది. తిన్నగా వేళకింటికి వచ్చి ఉంటే జరిగేది కాదు. మీ మామయ్య బంగారం లాంటి ఉద్యోగం ఇప్పిస్తే సరిగ్గా పనిచేయకపోతే ఉద్యోగంలోంచి తీసేశారు. 24 గంటలు స్నేహితులతో కాలక్షేపం చేస్తావు. అసలు వాళ్ళేం స్నేహితులరా? వాళ్లకు పెళ్ళాలు లేరా? ఇళ్ళు లేవా? నీకు మాదిరి ఉద్యోగాలు చేయకుండా బలాదూరుగా తిరుగుతుంటారా? వీటన్నింటికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తల్లి కడిగి పారేసింది. ఉద్యోగం పోయినట్లు ఎవరు చెప్పారు? నిన్న సాయంత్రం నీ స్నేహితుడు సుందర్రావు వచ్చాడు. ఎందుకు వచ్చింది చెప్పాడా? అడిగితే చెప్పలేదు. ఉద్యోగం పోయింది గనక ఇంట్లోనే ఉండి ఉంటానని వచ్చాడట. హరీష్ ఆలోచనలో పడిపోయాడు. పోలీసులు ఇంటికొస్తే తాను రాత్రంతా ఎక్కడున్నది కనుక్కుంటారు. విద్యాధర్ ఇప్పటికే అనుమానపు చూపులతో నిశ్చితంగా చూస్తోంది. ఆమె తండ్రికి తన విషయం తెలిస్తే గొడవ పెడుతుంది. హరీష్ ఇంటర్లో ఉన్నప్పటి నుంచి గాఢమైన స్నేహితులు 4 ఉన్నారు. కాస్తో కూస్తో కలిగిన వాళ్ళ ఆ 4 హేమంత్ అనేవాడు పుట్టింది ఓ కుగ్రామంలో. ఊరికి చుట్టుపక్కల దాదాపు 100 ఎకరాల పొలాలున్నాయి, తోటలున్నాయి. పల్లెటూరు వాతావరణం పడక చదువు పేరుతో సిటీకి వచ్చి ఓ విశాలమైన ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. కొడుకు బాగా చదువుకోవాలని తండ్రి నెల నెల అవసరాలకు మించిన డబ్బు పంపుతుంటాడు. తన 4 స్నేహితులతో జల్సా చేస్తుంటాడు. రోజు 10-10:30 కల్లా ఆ ఇంట్లోకి చేరతారు. అస్తమానం నీలి చిత్రాలు వేసుకుని చూడటం, ఉద్రేక పడిపోవటం, గంజాయి బంగు మత్తు పదార్థాల రుచికి మరిగి వళ్ళెరగని నిద్రపోవడం జరుగుతుంది. అది ఇది కాదనిపిస్తే వేశ్యాగృహాల వెంట తిరగడం, లేదా డబ్బుకు వేశ్యను మాట్లాడుకొని ఇంట్లో ఆ 5 ఒకరి తర్వాత ఒకరు అనుభవించి ఆనందించడం జరుగుతోంది. ముందు గదిలో ఒకరు రతికార్యంలో ఉంటే పక్క గదిలో మిగిలిన వారు చేరి తలుపు సందులోంచి చూడటం అలవాటు. దుర్వ్యసనాలకు అలవాటు పడిన హరీష్కు ఇంటి ధ్యాస పట్టదు. అతను MBA చదువుతుండగా కలవారి అమ్మాయి విద్యాధర్ని చూశాడు.
కోట్ల ఆస్తికి వారసురాలని తెలిసి ఆమెను బుట్టలో వేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేయసాగాడు. ఇప్పుడు విద్యాధరికి అతని కార్యకలాపాలు చూచాయగా తెలిశాయి. అందుకే అతన్ని అసహించుకుని దూరంగా ఉంచుతోంది. అతని నిజస్వరూపం మొదటి రాత్రి నాడు బయటపడటంతో ఆమెలో నిరాసక్తత చోటు చేసుకుంది. హరీష్ గదిలో భార్య కోసం ఎదురు చూడసాగాడు. ఆమె ఎంతసేపటికి రాకపోయేసరికి కిందికొచ్చి ఆమె కోసం వెతికాడు. ఇల్లంతా గాలించినా ఆమె కనబడకపోవడంతో కంగారుగా తల్లిని కోడలేదని ప్రశ్నించాడు. అదేమిట్రా, మేడపైన ఉందనుకున్నాను, మొండిపిల్ల అనుకున్నది చేస్తుంది. నువ్విక్కడే తచ్చాడుతూ నిల్చుంటావేమిటి? వేగిరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వకుండా చూడు, తల్లి తొందర పెట్టింది. హరీష్ సమీపంలో ఉన్న ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అక్కడికి విద్యాధరి రాలేదని తెలుసుకున్నాడు. మనసుకు కొంత ఊరట కలిగింది. ఇంటికొచ్చేశాడు. స్టేషన్కి వెళ్ళలేదని చెప్పాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన ప్రమాదమే. 10 లక్షల నగలు ఎవరికి చేదు? పోలీస్ రిపోర్ట్ ఇవ్వమని సలహా ఇవ్వొచ్చును, లేదా ఆయనే రిపోర్ట్ చేయొచ్చు. మన పీకల్కి చుట్టుకోవడం ఖాయం అంటూ శోకాలు పెట్టసాగింది. అబ్బా, నీ ఏడు పాపు. ఓ పక్క ఏం చేయాలో తోచకుండా ఉంటే, మీ అత్తగారింటికి వెళ్ళు, విద్యాధరిని వెంటబెట్టుకునిరా. నేనెక్కడికి వెళ్ళను. ఇంట్లో అందరం ఉండగా చెప్పకుండా బయటికి ఎందుకు వెళ్ళాలి? ఇవ్వనివ్వు. పోలీస్ రిపోర్ట్ నాన్నకు రోగం కుదురుతుంది. విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తల్లి తలబాదుకుంది. ఓదార్చబోయిన ఆడపడుచును దులపరించుకుంది. విద్యాధరి వికలమైన మనసుకు ప్రశాంతత పొందడం కోసం ఆటోలో మాధవ్ ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో అక్కడ కూర్చున్న వారికి పరిశుభ్రత, ఆరోగ్యం గురించి బోధిస్తున్నాడు. పరిశుభ్రత శరీరానికి చాలా అవసరం. 2 పూటలా స్నానం చేయడం ఉత్తమం. చర్మవ్యాధులు దరిచేరవు. అనవసర ఆలోచనలతో మనసు పాడు చేసుకొనకూడదు. సమస్యలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. మనసు దిటవు చేసుకొని సమస్యకు పరిష్కారం కనుగొనాలి. శరీర శుభ్రత ఎంత అవసరమో మనసుకు కూడా శుభ్రత అవసరం. అంటే మనసు నిర్మలంగా ఉండాలి. అందుకు దైవ ప్రార్థన దోహదం చేస్తుంది. వీలు కాని ఎడల గుడికి వెళ్ళి దైవ దర్శనం సర్వోత్తమం. అంతటితో మనలోని మాలిన్యం తొలగిపోగలదు. గుడికి వెళ్ళి రావడంతో మన కర్తవ్యం అయిపోయిందనుకోకూడదు. మనసును పవిత్రంగా ఉంచుకోవాలి. అనగా దురాలోచనలకు దూరంగా ఉండాలి. రాగద్వేషాలను అదుపులో పెట్టుకోవాలి. మనసారా భగవంతుణ్ణి తలంచుకొని చేసిన తప్పులకు క్షమాపణ కోరాలి. ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించండి, ఫలితాన్ని ఆశించకండి. భగవానుని గీతలో బోధించి ఉన్నాడు. మాధవుని కంఠం నుండి వెలువడుతున్న మాటలు మృదు మధురంగా మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. ఆనాడు విశ్వనాథం ఒంట్లో కాస్త నలతగా ఉండి కాసేపు పందిర్లో ఉండి తన మాటలోకి వచ్చి విశ్రాంతి తీసుకోసాగాడు. కళ్ళు మూసుకుని మాధవుడు చెప్తున్న మాటలు వింటూ అతని మాటల్లోని నిజానిజాలను తర్కించుకోసాగాడు. అంతలో 23 సంవత్సరాల అందమైన అమ్మాయి సబడి చేయకుండా వచ్చి విశ్వనాథం వెనగ్గా వెళ్ళి కళ్ళు మూసింది. విశ్వనాథం ఉలిక్కిపడి ఆ చేతులను తడిమి సంభ్రమాశ్చర్యాలతో నీతూ అని పిలిచాడు. పో తాతయ్య, ఎప్పుడు నీదే పైచెయ్యి. ఎంత ఆశ్చర్యపరచాలనుకున్నా తెలివిగా నన్ను ఓడిస్తావు. నాకు తెలియక అడుగుతున్నాను. నేను వస్తున్నట్లు నీకు కబురు చేయలేదు. మరెలా కనిపెట్టగలిగావు? ఆమె చేతులు పట్టుకొని ఆప్యాయంగా, నా తల్లికి కాక మరి ఇంకెవరికి ఉంటుందా స్వతంత్రం? క్రితం వారం నువ్వు ఫోన్ చేసినప్పుడు గ్రహించాను. ఇంత త్వరగా బయలుదేరి వస్తావనుకోలేదు. నువ్వు మాధవ్ గురించి వర్ణించి చెప్తూ ఉంటే అతన్ని తప్పకుండా చూడాలనుకున్నాను. సమయానికి మా యూనివర్సిటీ వారు 6 నెలలు గడువిస్తూ మా సబ్జెక్టుకు సంబంధించిన ప్రాజెక్ట్ తయారు చేసి సబ్మిట్ చేయాలని సర్కులర్ పంపారు. నా అదృష్టం కొద్దీ నేను ఎంచుకున్నది ఇండియన్ కల్చర్ అండ్ కస్టమ్స్ శీర్షిక. అమ్మ నాన్నకు నా ప్రయాణం గురించి చెప్పాను. వాళ్ళు అంగీకారంతో బయలుదేరాను. అడ్రస్ ఎలా తెలుసుకున్నావు? నేను నీకు చెప్పలేదు. అడ్రస్ ఏముంది తాతయ్య, మీ మాధవ్ పేరు అంతటా మారుమ్రోగుతోంది. ఎయిర్పోర్ట్లో టాక్సీ డ్రైవర్ను మాధవ్ పేరు చెప్పడం ఆలస్యం. సరాసరి ఇక్కడికి తీసుకొచ్చాడు. నేను ఇండియాకు బయలుదేరినప్పటి నుంచి నాన్న గంటకోసారి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఒంటరిగా ప్రయాణం, ఎక్కడ తప్పిపోతానో అని వాళ్ళ భయం. అలాగే అంటావు. రేపు నీకు పెళ్ళై పిల్లలు కలిగినప్పుడు తల్లిదండ్రుల ఆదుర్ద ఎలా ఉంటుందో తెలిసొస్తుంది. తాతయ్య, మాధవ్ను వెళ్ళి చూసి రావాలి. వెళ్దామా? ప్రయాణం చేసొచ్చావు, స్నానం అది పూర్తి చేసి రెడీగా. టిఫిన్ భోజనంతో పాటు సమస్తం వారింటిలోనే జరుగుతోంది. నీతు జింకలా గెంతుతూ సూట్ కేసు తెరిచింది. పై వరుసలో తల్లి 5 చీరలు, జాకెట్లు, అడుగున అమెరికాలో ఉన్నప్పుడు వేసుకునే గౌన్లు ఉన్నాయి. చీరలు కట్టుకోవడం అలవాట్లేదు, అక్కర్లేదని తల్లితో వాదించినా వినకుండా చీరలు సూట్ కేసులో సర్దింది. తనకు నచ్చిన రంగు చీర, మ్యాచింగ్ జాకెట్, లంగా తీసి పక్క నుంచి సూట్ కేసు మూసింది.
బాత్రూంకెళ్ళి తలారా స్నానం చేసింది. ప్రాణం తేలిక పడినట్లుగా తోచింది. కష్టపడి చీర కట్టుకుంది. తాతయ్య నేను రెడీ అంది. ఆమె నోమారు చూసి తృప్తిగా తలాడించాడు. మాధవ్ ప్రసంగం పూర్తయి 15 నిమిషాలైంది. అంతా వెళ్ళిపోయారు. ఇంటికొచ్చింటాడు. పద వెళ్దాం. సెల్ ఫోన్ మోగింది. తాతయ్య అమ్మ నీతో మాట్లాడుతుందట అని అతనికివ్వగా విశ్వనాథం కూతుర్ని పలకరించాడు. కూతురు క్షేమ సమాచారాలు విన్న మీదట, నాన్న అది వట్టి మొండిఘటం, తనకు తోచింది చేయడం తప్ప ఎవరి మాట వినదు. నీ మనసుకు కష్టం కలిగించేలా ప్రవర్తిస్తే ఆలోచించకుండా మనవరాలను చూడక వెంటనే అమెరికా పంపించేయి అంది. నీతు అలా చేయదనుకుంటున్నాను. మీ దగ్గర చనువుతో అలా ప్రవర్తించి ఉంటుంది. నేను చూసుకుంటాను, భయపడుకు అంటూ హామీ ఇచ్చాడు. థ్యాంక్స్ నాన్న, నా మనసు స్థిమితపడింది, ఉంటాను. పందిరి కింద దిగాలుగా కూర్చున్న విద్యాధరి వంక సానుభూతితో చూశారు. ఇంట్లోకి వెళ్దామన్నారు. విద్యాధరి అతన్ని అనుసరించింది. తల్లికి ఆమెను పరిచయం చేశాడు. వంగి కాళ్లకు నమస్కరించిన విద్యాధరిని సుఖంగా ఉండు తల్లి అని కౌగిలించుకుంది. ఆమె కౌగిలిలో ఎన్నడూ లేని ఓదార్పును పొందగలిగింది. చాపపైన మాధవ్ కూర్చున్నాడు. అతనికెదురుగా విద్యాధరి కూర్చుంది. పోయిన నగల గురించి చింతించకు, ప్రాప్తం లేని వాటి గురించి విచారించకూడదు. మీ మామగారు నగలెత్తుకొని పోయారు. బెంగళూరులో ఓ మోసగత్తె వలలో పడ్డాడు. ఆ నగలు ఆమె మాయం చేసింది. అవి నీకెలాగూ చేరవు. కళ్ళు మూసుకుని జరిగింది చెప్పాడు. నిట్టూర్పు వదిలింది. నా జీవితం ఇలా కొనసాగవలసిందేనా? భిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తుల మధ్య ఇమడలేకపోతున్నాను. పెళ్లి నాకు శాపంలా పరిణమించింది. విశ్వనాథం వెనక నీతు లోపలికి అడుగుపెట్టింది. మాధవ్ని తేరిపారా చూసింది. అతని నుండి దృష్టి మరల్చుకోలేకపోయింది. శరీరం పులకరించింది. విశ్వనాథం వేలితో మాట్లాడకుండా కూర్చోమని చెప్పాడు. కథ కొనసాగుతుంది.